హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు వీడియోలో చింత చిగురుతో ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది మనకు సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి చాలా మంచిది కూడా. తప్పకుండా వండుకొని తినండి, చాలా బాగుంటుంది. హెల్త్ కి కూడా చాలా మంచిది. చింత చిగురు ఎగ్ కర్రీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు ఈ చింత చిగురులో ముదిరిన కాడలు, ఆకులు ఏమైనా ఉంటే తీసి ఇలా నీళ్లు పోసి 1-2 సార్లు నీట్గా కడిగి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో 5-6 స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె ఇలా కొంచెం వేడవ్వగానే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని కూడా వేసి కొంచెం వేగనిచ్చి ఆ తర్వాత చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చింత చిగురును వేసి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల్లో చింత చిగురు ఈ విధంగా దగ్గరగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలి. చింత చిగురు, ఉల్లిపాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి. కారాన్ని చూసి వేసుకోండి, ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ నేనైతే 1 స్పూన్ వేసాను, ఇంకో సగం స్పూన్ కూడా వేస్తున్నాను. ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/4 స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఎగ్స్ని వేసి చేసుకుంటున్నాం కాబట్టి చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నామంటే పుల్లగా ఘాటుగా కర్రీ మంచి రుచిగా ఉంటుంది. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఎగ్స్ని ఇలా కొట్టివేయాలి. ఈ విధంగా అన్ని ఎగ్స్ని కొట్టివేసిన తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మంట పైన ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్నామంటే చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఎగ్స్ని ఇంకో వైపు కూడా తిప్పి ఇంకో 2-3 నిమిషాలు ఉడికించుకున్నామంటే కర్రీ చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడిని, కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చింత చిగురు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. హెల్త్ కి కూడా చాలా మంచిది. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.